स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु యవ్వనంలో అందరూ ప్రేమించడం సహజం. కొంతమంది అతిగా ప్రేమించి జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు ఈ సమాజంలో ఎందరో. అలా అతిగా ప్రేమించి తన జీవితాన్ని నాశనం చేసుకున్న ఒక యువకుని కథే మా ఈ క్షణకాలం. కొత్త పక్కన వస్తున్నాడు చూడరా ఎలా ఆడుకుంటాను. తంబి రైటు ఏరా జూనియరా ఫ్రెషా మీరు కాదా? ఇప్పుడు చూడు మామా ఇట్రారా. మస్తు గ్లామర్ వచ్చినావే. కాసేపన్నా పల్సర్ వస్తుంది. దోవలు తీరింది అదా వాళ్ళకి. ఇంతకీ వీడెక్కర్రా? ఎవర్రా? మను. ఏరా మామా టీచింగా? దోవలు తీరింది అదా వాళ్ళకి. ఏరా మీ చెల్లి వచ్చిందరా? లేదు మామా. ఎందుకురా నువ్వు 5 సంవత్సరాలుగా లవ్ చేస్తున్నావు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇక కాలేజ్ 5 రోజుల్లో ఉంది, ఏం చేస్తావురా? చూడరా ఈరోజే మాట్లాడిన వెంటనే ప్రపోజ్ చేస్తా. మా చెల్లి వస్తుంది. నేహా, మీరేమీ అనుకోకపోతే మీతో ఒక్క నిమిషం మాట్లాడొచ్చా? ప్లీజ్ నేహా, మీకు చాలా రోజులుగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మీరంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. తప్పు చేసినా ఒప్పు చేసినా క్షణకాలం ఆలోచించండి. ఎందుకంటే తప్పు మీరు చేసేటప్పుడు క్షణకాలం ఆలోచిస్తే ఆ తప్పు మీరు చేయరు. అదే మంచి చేసేటప్పుడు క్షణకాలం ఆలోచిస్తే ఇంకా మంచి మంచి పనులను మీ జీవితంలో ఎంతో చేస్తారు. కాబట్టి మీరు ఏదైనా ఏ పని చేసే ముందైనా క్షణకాలం ఆలోచించడం నేర్చుకోండి.
తెలిసిందే అదస్సలు ప్రేమే కాదే నీలా నువ్వుంటావే పసి పాపల్లే నవ్వుతుంటావే నా పొగరునే గెలిచావే నా హృదయాన్నే దోచావే నేహా నేహా ఒక్క నిమిషం ఆగు. నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు, ప్లీజ్ వెళ్ళిపోండి. ఏంట్రా అమ్మాయి నడిపిస్తావు? నువ్వెవర్రా? అమ్మాయి నా చెల్లిరా. బాస్ నువ్వు అన్న కావచ్చు, ఈ విషయం వదిలే. ఏంట్రా చేస్తా ఉన్నారు? బుద్ధి లేదా? చదువుకోవడానికి వచ్చారా, కొట్లాడుకోవడానికి వచ్చారా? ఏయ్ పోరా, ఏయ్ జరగరా, పోరా. నేను చెప్తే అర్థం కదా, పోరా. చెయ్యి. వదిలే మామా, 5 సంవత్సరాలు పిచ్చి కుక్కలా వెనకే తిరుగుతున్నావు. ఏనాడైనా చూసిందా? మాట్లాడిందా? ఆలోచించరా, క్షణకాలం ఆలోచించరా. నీకు దక్కదరా, వదిలేరా, నీకు దక్కదు. నేహా ఆగు, నేహా ప్లీజ్, నేహా ఆగు, నేహా ఆగవే. నాకేదో ఒకటి చెప్పు నేహా, పిచ్చికిపోతాను నేహా. ఒప్పుకో నేహా, ప్లీజ్ నేహా. ఎందుకే దక్కవు? నాకు తప్పు నువ్వు ఎవరికి దక్కడానికి వీల్లేదే. ఎందుకు దక్కవు? ఎందుకు దక్కవు?
నేను దక్కించుకుంటానే, నాకు నువ్వు కావాలి, నేను నిన్ను దక్కించుకుంటా. నిన్ను ఇలా కాదే. ఎందుకు దక్కవే? నేనంటే ఇష్టం లేదా? నువ్వంటే నాకు పిచ్చే, ఒప్పుకో. ఎందుకు దక్కవు? నువ్వు నాకు కాక ఎవరికి సొంతం కాదే. నువ్వు నాకు కావాలి. ఎలా దక్కవు నేను చూస్తా. నువ్వు నాకు కావాలి, ప్లీజ్ రాయే, రా. ఇలా కాదే, రా. ఎందుకు రాదు మామ? ఖచ్చితంగా వస్తుందిరా. ఈరోజు కాలేజ్ ఫంక్షన్ రా. పదరా, స్టేజ్ మీద టైం అయింది. నేహాను ఎలాగైనా దక్కించుకోవాలని తప్పు చేశాడు. ఆఖరి పరీక్ష రోజు ఇతని ప్రేమ ఏ తీరానికి చేరిందో మనం చూద్దాం. నేహా ప్లీజ్, తప్పు చేశాను నేహా, నన్ను క్షమించు నేహా. నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను. చెప్పానుగా నువ్వంటే ఇష్టం లేదని. నా జీవితాన్ని నాశనం చేసి నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు కదరా. నేను నీకు దక్కను, వదులు ప్లీజ్. నువ్వు నాకు కావాలి నేహా, ప్లీజ్ నేహా. నువ్వు తప్ప నాకెవరు? నేను నీకు దక్కను. నాకు నువ్వు కావాలి. ఎందుకు దక్కవు? అయ్యో అయ్యో నేహా, నేహా ప్లీజ్ నేహా, నేహా నేహా లే నేహా, ప్లీజ్ నేహా, నేహా నేహా నేను నిన్ను బతికించుకుంటా నేహా. నాకు నువ్వు కావాలి, ప్లీజ్ నేహా, నాకు నువ్వు కావాలి. ప్లీజ్ ప్లీజ్ నేహా, లే నేహా, కళ్ళు తెరు నేహా, నేహా ప్లీజ్ నేహా, ప్లీజ్ లే లే. సారీ నేహా, ప్లీజ్ నేహా, లే నేహా. నువ్వంటే నాకు ఇష్టమే, కానీ నేను ఎక్కువ రోజులు బతకను. ఇష్టమన్నావు, ఎందుకు ఒప్పుకోలేదు? ఉంది. నో నో నో, నీకే ఎందుకు నేహ? నేహ ఏమైంది? ఎలా ఎలా వచ్చింది? అంటే ఒకరోజు సార్, పేషెంట్లు ఎవరైనా ఉన్నారా? ఆయన ఎవరు వస్తారు సార్ మనం ఇచ్చే ట్రీట్మెంట్కి? ఎండకారం ఆపి ఎవరో వస్తున్నారు చూడు. ఏమయ్యా, ఎలా ఉంది? రోజు వస్తూనే ఉన్నాను, ఏమాత్రం తగ్గలేదు సార్. అలాగా. నీకు డీసీ, ఈసీజీ, ఎంఆర్ఐ, హెచ్ఐవి అన్ని టెస్టులు చేశాము. ఈరోజు ఇంజెక్షన్ వేస్తాను, తగ్గుతుంది. రేపు చూసుకుని తర్వాత మళ్ళీ రా.
ఎంతైంది డాక్టర్? అన్ని టెస్టులు కలిపి 1500 అవుతుంది. చాలా ఎక్కువ. అన్ని టెస్టులు అంతేనయ్యా. ఏమైందమ్మా? ఏంటో డాక్టర్, ఫీవర్గా ఉంది. మరేం పర్వాలేదు, ఇంజెక్షన్ వేస్తాను, తగ్గిపోతుంది. మీరు తప్పు చేశారు సార్. ఆ అబ్బాయికి ఇచ్చిన ఇంజెక్షనే అమ్మాయికి ఇచ్చారు. నువ్వు లేని జీవితం నాకు వద్దు నేహ. నేను బ్రతకను. నీతో ప్రేమనైనా పంచుకోలేదు, కనీసం చావునైనా పంచుకుంటా. తప్పుకో నేహ, వద్దు నాకు, నేను చనిపోతా. ఆపుకు నేహ, ఆపుకు నేహ. నేహ, ఐ లవ్ యూ నేహ. ఒక డాక్టర్ క్షణకాలం ఆలోచించకుండా చేసిన తప్పు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి, ఒక అమ్మాయి క్షణకాలం ఆలోచించి తన మౌనాన్ని వదిలి నిజం చెప్పుంటే ఒక అబ్బాయి జీవితం నాశనం అయ్యేది కాదు. ఆ అబ్బాయి అయినా క్షణకాలం ఆలోచించి ఆ అమ్మాయిని బలాత్కారం చేయకుండా ఉండుంటే అతని జీవితం బాగుండేది. వీళ్ళు క్షణకాలం పాటు ఆలోచించకుండా తప్పు చేశారు. తల్లిదండ్రులు వీళ్ళ మీద పెట్టుకున్న ఆశలను నిరాశపరిచారు. వీళ్ళైనా క్షణకాలం ఆలోచించలేదు. కనీసం మీరైనా ఆలోచించండి.